విజయవాడలో జరుగుతున్నటువంటి ర్యాలీ లేదా నిరసనకు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అందించేందుకు మా కరెస్పాండెంట్ సురేంద్ర అందుబాటులో ఉన్నారు. వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సురేంద్ర, ఏం చెప్తున్నారు ఈ నిరసనలో పాల్గొంటున్నటువంటి విద్యార్థి సంఘాలు కానివ్వండి లేదా డిఎస్సి కారణంగా తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారిందని భావిస్తున్నటువంటి వాళ్ళు కానివ్వండి, ఎలా ఉంది అక్కడ వాతావరణం అంటే ఏం చెప్తారు? మనశ్రీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా డిఎస్సిలో అక్రమాలపైన విచారణ చేపించాలంటూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేపడుతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ఉన్నాము. దాదాపు కిలోమీటర్ మేరకు వీళ్ళంతా కూడా ర్యాలీ చేశారు. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలంటూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మనతో పాటు ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అవినేష్ గారు. సార్, ఏం చెప్తారు? నారా లోకేష్ రాజీనామా చేయమని వైఎస్ఆర్సీపీ డిమాండ్ చేస్తుంది, కానీ బహిరంగ చర్చకు సిద్ధమంటూ నారా లోకేష్ నేను సవాల్ విసిరారు. మీకు ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మా డిమాండ్, గతంలో కూడా డిఎస్సీలో జరిగిన అక్రమాలు మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రూఫ్లతో సహా మొత్తం అన్ని గారు చెప్పారు, ఎక్కడెక్కడ అవినీతి జరిగిందో ఎక్కడెక్కడ ఏం చేశారో అని చెప్పని. అయినా నిరూపించకుండా దాని గురించి మాట్లాడకుండా ఈ రోజు మేము డిమాండ్ చేస్తున్నాం, మేము రెడీగా ఉన్నాం అని చెప్పి దేనికి? నిజంగా మీకు గనక నిజాయితీ ఉంటే జరిగిన అక్రమాల గురించి చెప్పి సిగ్గు లేకుండా తలదించుకుని రాజీనామా చేయండి. చూడండి, ఢిల్లీలో ఏ విధంగా అయితే రాజీనామా చేశారో గుర్తుపెట్టుకోండి. మీరు చేసే అక్రమాలకి ఆంధ్రప్రదేశ్ జంజీ యువత మీకు తలకై దించి మీ పొగరు అణిచివేసే విధంగా ముందుకెళ్తాం కూడా జరుగుతుంది. ఇది చెప్తున్నారు, ముందుకు వెళ్తామంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. పెద్ద ఎత్తున నాయకులంతా కూడా ఇక్కడికి వచ్చారు. మొత్తం నియోజకవర్గానికి సంబంధించిన నేతలంతా కూడా వచ్చారు, విద్యార్థి విభాగానికి సంబంధించిన. సార్, ఏం చెప్తారంటే డిఎస్సీలో అక్రమాలు జరగలేదు అంటూ కూటమి ప్రభుత్వం చెప్తుంది, సవాలు కూడా సిద్ధం అంటూ మీకు సవాల్ విసురుతున్నారు. నిన్న మంత్రి నారా లోకేష్ స్వయంగా చెప్పిన పరిస్థితి. హైకోర్టు ఏం చెప్పింది? హైకోర్టు ఏం చెప్పింది? ఇప్పుడు వాళ్ళు పెట్టిన ఫేక్ సర్టిఫికెట్లని అన్నిటినీ చూసిన తర్వాత హైకోర్టు ఎంక్వైరీ చేయమని చెప్పింది. కాబట్టి మేము చెబుతుంది ఏంటంటే, ఈవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థులకు కానీ, యువకులకు కానీ, నిరుద్యోగులకు కానీ, విజ్ఞానవంతులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్న పిలుపు ఏంటంటే, ఈవేళ మన దేశంలో కానీ అంతర్జాతీయంగా కానీ జన్జీ ఏం చేసింది? ఈవేళ మెడలు ఉంచి కేంద్ర ప్రభుత్వం చేత కేంద్ర మంత్రితో రాజీనామా చేయించింది. అది మనం ఎందుకు చేయలేం? ఈ రాష్ట్రంలో మనం ఎందుకు చేయలేం? అక్రమాలకు పాల్పడి కనీసం క్వాలిఫైడ్ టెస్ట్ లేకుండా సైన్స్ మాస్టర్ని, మ్యాథమెటిక్స్ మాస్టర్ని పెడితే రాబోయే రోజుల్లో వీళ్ళు ఎవరికి ఏం చెప్తారు? రాబోయే విద్యార్థుల భవిష్యత్తు ఏంటి? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ ఇస్తున్న పిలుపు ఏంటంటే, జన్జీ రాష్ట్రం గురించి ఆలోచించాలా. ఇక్కడ విద్యా వ్యవస్థ ఎట్లా భ్రష్టు పట్టింది, వైద్య వ్యవస్థ ఎట్లా భ్రష్టు పట్టింది, వైద్యాన్ని ఏ స్థాయికి తీసుకొచ్చారు, అలాగే నిరుద్యోగాన్ని ఏం చేశారు, నిరుద్యోగ వృద్ధి విషయంలో ఏం మాట్లాడారు, ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ ప్రభుత్వంలో భాగస్వామ్యం చేస్తూ వాలంటీర్లు చేస్తే ఏం చేశారు, బ్లూ ఎకానమీకి ప్రభుత్వం ఏం చేసింది, ఎన్ని ఫిషింగ్ హార్బర్స్ పెట్టింది, పారిశ్రామికరణ కోసం ఎన్ని హార్బర్లు పెట్టింది, ఎన్ని పోర్టులు పెట్టింది, ఇవన్నీ కూడా యువకులు జన్జీ అర్థం చేసుకోవాలా. ఈ రాష్ట్రాన్ని తెలుగుదేశం ప్రభుత్వం ఎట్లా భ్రష్టు పట్టిస్తుంది, మీరు తలుచుకుంటే దేన్నైనా మార్చగలరు. దానికి ఎగ్జాంపుల్స్ కనబడుతున్నాయి. కాబట్టి ఈవేళ విద్యాశాఖ మంత్రిని మనం రాజీనామా చేయమన్నాం. ఎందుకని కోర్టు ఇచ్చింది? కోర్టు ఎందుకు ఎంక్వైరీ చేయమని చెప్పింది? ఇప్పుడు దీనికి ఖచ్చితంగా ప్రభుత్వం చెప్పాల్సిందే. జీవోలు ఎందుకు మార్చారు? మీరు జీవోలు మార్చాల్సిన అవసరం ఏంటి? క్వాలిఫికేషన్ లేకుండా సైన్స్ టీచర్ని, మ్యాథ్స్ టీచర్ని పెట్టి విద్యార్థుల భవిష్యత్తును ఏం చేద్దాం అనుకుంటున్నారు? కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు జన్జీని అడుగుతుందంటే, మీ చేతులు అన్నీ ఉన్నాయి, ఒక్కసారి రాష్ట్రం వైపు చూడండి, శాంతి భద్రతలు చూడండి. పోయిన 5 సంవత్సరాలు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది, రాష్ట్రాన్ని ఎట్లా భ్రష్టు పట్టిస్తున్నారు, మీరు తలుచుకుంటే ఏమైనా చేయగలరన్నదే మా నినాదం. ఒక పక్క శాంతియుతంగా ఆందోళన చేస్తుంటే మరొక పక్క అరెస్టులు చేస్తున్నారు. గుంటూరులో చూసాం వైఎస్ఆర్సీపీ నేతలందరినీ కూడా పోలీస్ స్టేషన్లో పెట్టిన పరిస్థితి. ఏం చెప్తారు? ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న అన్యాయాల్ని, అక్రమాలని వెలికి తీసి యువతంతా కూడా ఈరోజు రోడ్డు మీద రావడం జరిగింది. ఎందుకంటే మెగా డిఎస్ అని చెప్పి మెగా దగా చేసిన ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. వాళ్ళ అన్యులకి ఎవరైతే డబ్బులు ఇచ్చారో వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే విధంగా మెగా డిఎస్సీ అని చెప్పని స్పోర్ట్స్ కోటా ద్వారా ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు అనేక ప్రశ్నలు స్పందించారు, ఒక్కదానికి కూడా సమాధానం చెప్పకుండా నారా లోకేష్ సవాల్ ఇస్తున్నాడు. అసలు సవాల్ ఇసిరే అసలు అవకాశం నీకుందా? సవాల్ ఇసిరే హక్కు నీకుందా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి ఒక్క ప్రశ్నకు కూడా సమాధానం చెప్పకుండా ఈరోజు నువ్వు రా జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నలు వేసినప్పుడు ఒక్క సమాధానం చెప్పావా? ఈరోజు హైకోర్టు కూడా
విచారించమని చెప్పి స్వీకరించడం ఇది శుభ పరిణామం. ఇందులో డిఎస్సిలో మెగా డిఎస్సిలో తప్పు జరిగింది కాబట్టి, అక్రమాలు జరిగినాయి కాబట్టి నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి. ఏదైతే కేంద్ర ప్రభుత్వం నీటిలో జరిగిన అక్రమాల కోసం అక్కడ విద్యాశాఖ మంత్రి ఏ విధంగా అయితే రాజీనామా చేశాడో, నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేష్ రాజీనామా చేయాలి. విద్యార్థులకి అదే విధంగా నిరుద్యోగులకి నిరుద్యోగ వృత్తి ఇవ్వాలి, విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి, గవర్నమెంట్ స్కూల్స్ బలోపేతం చేయాలి, అన్ని చేయాలని ఈరోజు యూత్ స్టూడెంట్స్ అందరూ కూడా రోడ్డు మీద రావడం జరిగింది. ఇప్పటికైనా కానీ కళ్ళు తెరిచి డిఎస్సి జరిగిన అక్రమాలకి నారా లోకేష్ రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్క కేంద్ర మంత్రి రాజీనామా చేస్తాడు, ఎన్డీఏ కూటమిలోనే ఇప్పుడు ఉంది, కానీ లోకేష్ మధ్య ఎందుకు రాజీనామా చేయట్లేదు, మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? డిఎస్సి అక్రమాలకి నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఈరోజు సాక్షాత్తు హైకోర్టు దీనిపైన విచారణ చేపట్టాలని పిల్ వేసిన సందర్భంగా వ్యాఖ్యలు చేసింది. కానీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి సవాల్ విసురుతా ఉన్నారు. అయ్యా నారా లోకేష్ గారు, మీరు జగన్ గారికి సవాల్ విసరడం కాదు, మీ సవాల్ని మేము స్వీకరిస్తా ఉన్నాం, డిఎస్సి అభ్యర్థులు స్వీకరిస్తా ఉన్నారు. మీరు చర్చకి ఏ సెంటర్ అయినా ఎనీ టైం మీ ఇంటి దగ్గరికి రమ్మంటారా, బెజవాడ బెంచ్ సర్కిల్కి రమ్మంటారా చెప్పండి. డిఎస్సిలో అక్రమాలు జరగలేదని మీరు భావిస్తే సిబిఐ విచారణ జరిపించడానికి మీకు ఎందుకు అంత ఇబ్బందిగా ఉంది? మీరు సిబిఐ విచారణ చేపట్టండి అని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. మీరు స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టుల్ని 2 జీవోలు ఇచ్చి బీఈడీ లేకుండా, టెట్రా లేకుండా క్రీడా సంఘాల సర్టిఫికెట్లు ఇచ్చారనే పేరుతో లక్షల రూపాయలకి పోస్టులు అమ్ముకున్నారు. ఇది ఒక పెద్ద భారీ స్కామ్. ఈ స్కామ్ పైన సిబిఐ విచారణ చేపట్టాలని కోరుతా ఉన్నాం. మెరిట్ లిస్ట్ లేకుండా, రోస్టర్ కమ్ రిజర్వేషన్ లేకుండా, కలెక్టరేట్ లో డిస్ప్లేలు ఏర్పాటు చేయకుండా ఏ అభ్యర్థికి 1:1 ప్రకారం సర్టిఫికెట్లు వెరిఫికేషన్ చేసి మీరు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వలేదని మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈరోజు డిఎస్సి అనేది పెద్ద స్కామ్. ఇదే సందర్భంలో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఈ రాష్ట్రంలో 9,100 కోట్ల రూపాయలు రావాలి, ఇప్పటి వరకు ఇవ్వలేదు. అదే విధంగా నిరుద్యోగ వృత్తి సుమారు 25 నెలల పాటు నిరుద్యోగ వృత్తి 75,000 ప్రతి నిరుద్యోగికి ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తారు మీరని ప్రశ్నిస్తూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు జిల్లా కేంద్రాల్లో ఈ ర్యాలీలు జరుగుతూ ఉన్నాయి. ప్రభుత్వం దిగి రావాలి, డిఎస్సి అక్రమాలపై సిబిఐ విచారణ చేపట్టాలి, నారా లోకేష్ రాజీనామా చేయాలి. ఇది మరో జంజీ ఉద్యమంలాగా ఈ పోరాటం కొనసాగుతుందని హెచ్చరిస్తా ఉన్నాం. ఏం చెప్తారంటే లోకేష్ మాత్రం దీని మీద ఎక్కడా స్పందించట్లేదు. ఇప్పుడు కొంచెం అధికారులు మాత్రమే డిఎస్సి మీద మాట్లాడారు తప్ప మంత్రి నారా లోకేష్ కానీ ప్రభుత్వానికి సంబంధించి మంత్రులు కానీ ఎక్కడ మాట్లాడలేదు. దీనిలో తప్పులు ఉన్నాయి కాబట్టి వాళ్ళు సమాధానం చెప్పలేకపోతున్నారండి. జీవో నెంబర్ 4, జీవో నెంబర్ 47, ఈ 2 జీవోలు అర్థం ఏంటి? వాటిని వివరించండి మీరు. యాజ్ ఏ హ్యూమన్ మన యొక్క విద్యాశాఖ మంత్రి జీవో నంబర్ 4 గురించి 47 గురించి వివరించండి. ఆ తర్వాత దాన్ని మాయం చేసి ఈరోజు జీవో నంబర్ 56 తీసుకొచ్చారు. మళ్ళీ మేము అడుగుతా ఉన్నాం, మీకు తప్పులు జరిగిన దానిలో మీరు దాన్ని ప్రక్కదారి పట్టించే మాటలు తప్ప వాస్తవాల మీద మీరు లేరు. ఈ డిఎస్సిలో మీ అనుయాయులకి ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. 421 పోస్టులు అక్కడ కనపడతా ఉన్నాయి స్పోర్ట్స్ కోటాలు. దానిలో టెట్ ఎగ్జామ్ పాస్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. టీచర్కి ప్రతి ఒక్కరికి అర్హత ఉన్నటువంటి క్వాలిఫికేషన్, మినిమం క్వాలిఫికేషన్ ఎగ్జామ్ పాస్ అవ్వాలి. పాస్ అయిన తర్వాతనే నువ్వు స్పోర్ట్స్ కోటాలో ఫిలప్ చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయకపోతే ఎటువంటి కార్యాచరణ ముందుకెళ్ళబోతున్నారు? తప్పనిసరిగా ఈ డిఎస్సిలో అక్రమాలు జరిగినాయి, అవినీతి జరిగింది, కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటా ఏదైతే ఉందో నియమ నిబంధనలకు వ్యతిరేకంగా, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం ఏదైతే మార్గదర్శకాలు ఇచ్చిందో దానికి నిబంధనలకు విరుద్ధంగా వారి సొంత మనుషులే ఆ జూడో కమిటీకి కానీ వీటికి కానీ చైర్మన్లుగా ఉంటూ, వాళ్ళు శాసనసభ్యులుగా ఉంటూ వాళ్ళకి కావాల్సిన అనుయాయులకే వాళ్ళు సర్టిఫికెట్లు ఈరోజు విద్యా వ్యవస్థలో సమాన మార్పు పరిస్థితి పరిస్థితి కాబట్టి దీని మీద సిబిఐ ఎంక్వైరీ చెప్పి వైఎస్ఆర్సీపీ పార్టీ యువత డిమాండ్ చేస్తా ఉన్నారు. ఆదిత్య, శశి, నాగేంద్ర అందరూ కూడా చెప్తారు. ఈరోజు ఈ కార్యక్రమం
కార్యక్రమానికి ఇచ్చేసిన ప్రతి ఒక్క వైఎస్ఆర్సీపీ సైనికులకు అలాగే విద్యార్థులకు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.